గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ తమ్మయ్య చెరువులో, కాకరాపల్లికి సంబంధించినటువంటి తమ్మయ్య చెరువులో ఒక తల్లి అదే విధంగా బిడ్డ ఇద్దరు కూడా శవమై తేలిన ఆ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మిగిలింది. ఎందుకంటే భాగ్యలక్ష్మి అనే మహిళ 3 ఏళ్ల కొడుకుతో పాటు కాకరాపల్లి తమ్మయ్య చెరువులో దూకిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. అత్తింటి వారి వేధింపులో, మరి ఇతరత్ర కారణాలు ఇంకా పోలీసుల వేదికలో వెల్లడించలేదు కానీ ఒక నిండు ప్రాణం, అదే విధంగా పసి ప్రాణం కూడా బలైపోయినట్టయితే మాత్రం తెలుస్తా ఉంది. ఎందుకంటే భాగ్యలక్ష్మి గత కొన్నాళ్ళుగా అత్తింటి వారితో గొడవలు పడుతూ, అదేవిధంగా భర్త కొట్టాడనో లేదంటే భర్త లేని సమయంలో తన మామ తనపై చేయి చేసుకోవడం వల్ల అవమానంగా భావించి ఎన్నోసార్లు గొడవలు పడుతున్నాం, నా కన్నవారింటికి చెప్పాం, అదేవిధంగా పెద్ద మనుషుల మధ్య కూడా పెట్టాం, అయినా సరే నా సమస్య పరిష్కారం కావటం లేదు, ఇన్నాళ్ళైంది పెళ్ళయి దాదాపు 4-5 సంవత్సరాలు కావస్తూనే ఉన్నా నేను సంతోషంగా ఉన్న రోజులన్నీ కూడా వేళ్ల మీద లెక్కబెట్టి చెప్పొచ్చు అని మనస్తాపానికి గురైనటువంటి భాగ్యలక్ష్మి 3 ఏళ్ల సాయి ఇషాన్ అనే పసిబిడ్డను ఎత్తుకొని ఇంటి దగ్గర గొడవ అయిన తర్వాత కాకరాపల్లి వద్ద ఉన్న తమ్మయ్య చెరువు వైపు వెళ్తున్నట్టుగా కూడా చూసిన వారందరూ కూడా ఆ కుటుంబానికి మాత్రం సమాచారం ఇచ్చారు. మామలు, భర్త, ఆడపడుచులు వీళ్ళందరితో కూడా ఒక గొడవ వాతావరణం జరిగిన తర్వాత బిడ్డను తీసుకుపోయి నా కన్నవారింటికి వెళ్ళిపోతున్నాను అంటూ కూడా వాళ్ళతో చెప్పిన తర్వాత సరే కన్నవారింటికి వెళ్ళిపోతుందేమో, తిరిగి వస్తుంది కదా అనేసి అని ఒక ధీమాని వ్యక్తం చేశారు. ఎంతసేపటికి రాకపోయేసరికి ఇంకా సాయంత్రం కూడా అయిపోయింది, ఏంటి బిడ్డను తీసుకొని వెళ్ళిందా లేదా కూడా ఎటువంటి సమాచారం కూడా లేదని హుటాహుట్న అక్కడ ఫోన్ చేసేసరికి తన పేరెంట్స్ కూడా మా అమ్మాయి అయితే మాత్రం ఇటువైపు రాలేదని తేల్చి చెప్పేశారు. సో అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి ఆ భర్త, అదేవిధంగా అత్త, మామలు, ఆడపడుచులు, కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే తమ్మయ్య చెరువు దగ్గరికి వెళ్ళి వెతకగా అక్కడికి ఏమీ కూడా ఆనవాళ్ళు కనిపించలేదు. సో ఎక్కడో ఉంటుంది, ఫ్రెండ్ ఇంటి దగ్గర లేదంటే తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేస్తుందిలే అంటూ ధీమాగా ఇంటికి వెళ్ళిపోయారు. కానీ పొద్దున్న ఒక విషాద వార్త, నీ భార్య అక్కడ చెరువులో బిడ్డతో సహా తేలి ఆడుతూ ఉంది. ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు భర్త దుర్గాప్రసాద్. సో అక్కడ వాతావరణం ఎలా ఉందంటే జీవం పోసిన తల్లే తన బిడ్డను కూడా చంపుకున్న పరిస్థితి ఏర్పడిందంటే ఆ తల్లి పడిన మనోవేదన, ఆ తల్లి పడిన ఘర్షణ అసలు ఏ స్థాయిలో ఉందో కూడా అర్థమవుతుంది. తన బిడ్డని విడవలేక గట్టిగా కౌగిలించుకొని ఊపిరిపోయినప్పుడు కూడా నా బిడ్డ నేను ఒకేసారి పోవాలి అనేసి ఆ బిడ్డను అమాంతంగా కౌగిలించుకొని విడలేక వదలలేక ఊపిరిని ఇద్దరు కూడా తల్లి బిడ్డ వదిలేరు. అక్కడ దృశ్యాలు చూసిన వారందరూ కూడా ఆ ఇద్దరు అలా అమాంతంగా కౌగిలించుకుంటే ఆ తల్లి బిడ్డ యొక్క ప్రేమను చెప్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీరు వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా చూస్తున్నాం, ఏ చిన్న గొడవ అయినా సరే, కొన్ని గొడవలు అయితే ఆత్మహత్య వారు చేసుకోవడంతోనే కాకుండా బిడ్డల ప్రాణాలను కూడా తీసేస్తున్నారు. అసలు ఎంత కష్టపడి ఆ తల్లి ఆ బిడ్డకి జీవం పోస్తుంది చెప్పండి. అల్లారు ముద్దుగా ఆ బుజ్జి మాటలు ఆడుతున్న బిడ్డ ప్రాణం తీయడానికి కూడా ఆ తల్లి వెనకాడలేదు అంటే ఏమో తనకెంత కష్టం వచ్చిందని మరికొంతమంది కూడా అంటున్నారు. సో సమస్య ఏదైనా సరే అటు పెద్ద మనుషుల ద్వారానో, లేదంటే కుటుంబ సభ్యుల ద్వారానో, లేదంటే పోలీసులను ఆశ్రయించో, కోర్టు ద్వారానో ఆ సమస్యకు ఒక సొల్యూషన్ తేల్చుకుంటే సరిపోతుంది కానీ కేవలం ఆత్మహత్య మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. చాలా సార్లు కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. పొద్దున్న లేచిన దగ్గరుండి ఏ వార్తలు చూడాలని ఎక్కడో చోట తల్లితో పాటు బిడ్డలు కూడా ఆత్మహత్య, బిడ్డలను కూడా తీసుకెళ్ళిపోయిన తల్లి, ఆ బిడ్డలకి విషం ఇచ్చి చంపిన తండ్రి. అసలు పిల్లలు ఏం చేస్తున్నారండి? అంటే నోరు వాయలేని పిల్లలను కూడా అలా చంపడానికి వెనకాడట్లేదంటే వారి మనసుని ఎంత కఠినంగా మలుచుకుంటారో కూడా అర్థం అవ్వట్లేదు. సో ఈ పరిస్థితి చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కంట కన్నీరే కార్చారు. ఎందుకంటే అభం శుభం తెలియని 3 ఏళ్ల చిన్నారి సాయి ఇంకా పెద్ద అయిన తర్వాత మంచి భవిష్యత్తును చూడాల్సినటువంటి బిడ్డను కూడా తనతో పాటు తీసుకువెళ్ళి అసలు ఎంత క్రూరంగా ఆలోచించావు తల్లి, ఆ బిడ్డ ఊపిరి ఆడకుండా గిలగిలా కొట్టుకుంటే నీ ప్రాణం
ఎలా వచ్చింది తల్లి, నీ ప్రాణం ఎలా ఊరుకుంది తల్లి అంటూ కూడా అక్కడ ఎవరైతే భాగ్యలక్ష్మి ఉన్నారో తన మృతదేహాన్ని, బిడ్డ మృతదేహాన్ని చూసిన వారు అందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుటుంబ కలహాల కారణంగానే భాగ్యలక్ష్మి ఆత్మహత్య చేసుకుందంటూ కుటుంబ సభ్యులు పోలీసులకైతే మాత్రం ఫిర్యాదు చేశారు. సో రంగంలోకి దిగినటువంటి పోలీసులు కూడా తన ఆత్మహత్య గల కారణాలు కుటుంబ కలహాల, లేదంటే మరి ఇంక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే అనేక కోణాల్లో కూడా దర్యాప్తును ప్రారంభించారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.